యోగిని ఏకాదశి జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. హిందూ మతంలో యోగిని ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి ఏకాదశి రోజున శ్రీ విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విశేష ఫలితాలు పొందొచ్చు. ఈ యోగిని ఏకాదశి నాడు భక్తితో ఉపవాసం ఉంటే 88,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుంది. యోగిని ఏకాదశి ఆషాఢమాసంలో కృష్ణపక్ష ఏకాదశి తిథి నాడు వస్తుంది. ఈరోజు భక్తులు విష్ణువుపై భక్తితో ఉపవాసం ఉంటారు. ఈరోజు విష్ణువుపై భక్తితో చేసే పనులు జీవితంలో సంతోషం, శ్రేయస్సును తెస్తాయి. ఆర్థిక సమస్యలను అంతం చేస్తాయి. ఈరోజు ఏం చేయాలో తెలుసుకోండి. హిందూ మతంలో ఏకాదశి ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆషాఢమాసంలోని కృష్ణపక్ష ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఈరోజు విష్ణువు కోసం ఉపవాసం ఉంటే కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. యోగిని ఏకాదశి రోజు ఉపవాసం పాటించడం వల్ల సకల పాపాలు నశించి శ్రీహరి అనుగ్రహం లభిస్తుంది. యోగిని ఏకాదశి పర్వదినం ఈ సంవత్సరం జూన్ 21వ తేదీ శనివారం రోజున వస్తోంది. ఈరోజు ఉపవాసం ఉండడంతో పాటు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి. ఈ రోజున లక్ష్మీదేవి, విష్ణువు అనుగ్రహం పొందడానికి ఎలాంటి దానాలు చేయాలో తెలుసుకుందాం. వస్త్రదానం. యోగిని ఏకాదశి రోజున వస్త్రాలను దానం చేయొచ్చు. ఈ రోజున అవసరమైన వారికి కొత్త బట్టలు దానం చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే బ్రాహ్మణుడికి దానం చేయండి. ఈ రోజున పసుపు రంగు దుస్తులను దానం చేయడానికి ప్రయత్నించండి. విష్ణువుకు ఇష్టమైన రంగు పసుపు కాబట్టి ఈరోజు ఈ రంగును దానం చేయడం వల్ల అతని ఆశీర్వాదాలు లభిస్తాయి. కుటుంబంలో సంతోషం కలుగుతుంది. అన్నదానం. యోగిని ఏకాదశి రోజున అన్నదానం చాలా ముఖ్యం. ఈ రోజున గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాలు, పండ్లను దానం చేయండి. అత్యంత అవసరమైన వారికి దానం చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల శ్రీహరి విష్ణువుకు సంతోషం కలుగుతుంది మరియు మీ ఇంట్లో ఆహార కొరత ఏర్పడకుండా ఆయన కాపాడతారు. వస్త్రదానం, అన్నదానం తర్వాత తులసి పూజ. యోగిని ఏకాదశి రోజున తులసి మాతను పూజించండి. ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించండి. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన యోగిని ఏకాదశి. ఇలా చేస్తే మీ సమస్యలన్నీ పోయి ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. హిందూ మతం సాంప్రదాయంలో ఏకాదశి ఉపవాసాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తే విశేషమైన ప్రతిఫలితం ఉంటుందని చెప్తారు. మరి ముఖ్యంగా జ్యేష్ఠమాసంలో వచ్చే యోగిని ఏకాదశి నాడు విష్ణుమూర్తికి ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని, ఎలాంటి సమస్యలైనా పాపాలైనా తొలగిపోతాయని ప్రశస్తి. హిందూ మత గ్రంథాల ప్రకారం ఈ యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఆచరిస్తే 88,000 మంది బ్రాహ్మణులకు ఆహారం పెట్టినంత పుణ్యం వస్తుందని బలంగా విశ్వసిస్తారు. ఈ ఏడాది జూన్ 21వ తేదీన శనివారం నాడు యోగిని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో ఏకాదశి తిథి జూన్ 21వ తేదీ ఉదయం 7:18 ప్రారంభమై జూన్ 22వ తేదీ ఉదయం 4:27 ముగుస్తుంది. కాబట్టి ఉదయ తిథి ఆధారంగా జూన్ 21వ తేదీన శనివారం నాడు యోగిని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. ఈసారి చాలా అద్భుతమైన రోజు. ఈ ఏడాది యోగిని ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే శనివారం నాడు అశ్విని నక్షత్రం రోజు యోగిని ఏకాదశి రావడం అత్యంత శుభప్రదం. ఈరోజు భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధిస్తే విశేషమైన పుణ్యం లభిస్తుంది. యోగిని ఏకాదశి నాడు ఈ పనులు చేస్తే మంచిది. అవేంటో చూద్దాం. తులసి మొక్క ఎదుట దీపారాధన చేసి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. తులసి ఆకులను విష్ణుమూర్తికి సమర్పించండి. విష్ణుమూర్తికి చేసిన ప్రసాదంలో
తులసి ఆకులను వేసి నైవేద్యంగా సమర్పించండి. విష్ణుమూర్తికి తులసి అంటే ఎంతో ఇష్టం కాబట్టి యోగిని ఏకాదశి నాడు విష్ణుమూర్తిని తులసిమాలలతో అలంకరించడం మంచిది. అలాగే మీకు దగ్గరలోని విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శించడం చాలా మంచిది. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఏకాగ్రతతో భక్తి శ్రద్ధలతో 108 సార్లు జపిస్తే పుణ్యం పరమార్థం కలుగుతుంది. యోగిని ఏకాదశి రోజు చేయవలసిన పరిహారాలు. ఈ యోగిని ఏకాదశి ఉపవాసం రోజున విష్ణుమూర్తికి పాయసం నైవేద్యంగా సమర్పించాలి. అయితే ఇందులో తులసాకులను వేస్తే మంచిది కాబట్టి ముందు రోజే తులసాకులను కోసి దేవుడి పటాల దగ్గర భద్రపరచుకోవాలి. ఇలా తులసాకులు వేసిన పాయసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమాట. అలాగే పంచామృతం కూడా విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైంది. ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పంచామృతంతో అభిషేకం చేయిస్తే విష్ణుమూర్తి ఆశీస్సులతో పాటు ఐశ్వర్యం పెరుగుతుంది. తద్వారా కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే ఈ ఏకాదశి ఉపవాసం రోజున ఆరాధన సమయంలో శ్రీ మహావిష్ణువుతో పాటు దక్షిణామూర్తి శంఖాన్ని పూజించండి. పూజ అనంతరం పసుపు బియ్యం, శనగపప్పు, అరటిపండ్లు, బెల్లం, పసుపు బట్టలు వంటి వాటిని దానం చేయండి. విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషం సంపదలు పెరుగుతాయి. ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుంది. అలాగే యోగిని ఏకాదశి రోజు సాయంత్రం తులసిని ఓ పీఠంపై పెట్టి నెయ్యి దీపాన్ని వెలిగించి 11 సార్లు ప్రదక్షిణ చేస్తే కష్టాలు తొలగి సంపద పెరుగుతుందని చెబుతారు. ఇవన్నీ కూడా నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. చాలామంది నమ్మకంగా చేసి ఫలితాలను చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి యోగిని ఏకాదశి తేదీ, సమయాలు, వ్రతకథ, ప్రాముఖ్యత మరియు ఆచారాలు వీటి గురించి తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ఆషాఢ మాసంలో కృష్ణపక్ష ఏకాదశి తిథి విష్ణువు 5వ అవతారమైన వామనుడికి అంకితం చేయబడింది మరియు దీనిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున విష్ణు భక్తులు ఆచరించే వ్రతం లేదా ఉపవాసం యోగిని ఏకాదశి వ్రతం. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈరోజు ప్రతి సంవత్సరం జూన్, జూలైలో వస్తుంది. యోగిని ఏకాదశి, నిర్జల ఏకాదశి అంటే జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి, తర్వాత దేవసాయిని ఏకాదశి ఆషాఢ శుక్లపక్షం ముందు వస్తుంది. ఈ యోగిని ఏకాదశి ఉపవాసం చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా ఆచరించవచ్చు. మరియు ఇది ఏ రకమైన వ్యాధి లేక ఆరోగ్య సమస్యలను నివారించుకోవాలనే వ్యక్తుల కోసం, కుష్టు వ్యాధితో సహా ఏవైనా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ ఉపవాసం పాటించడం చాలా ముఖ్యం. అనేక ఇతర ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే ఈ వ్రతం కూడా చాలా ఫలవంతమైంది మరియు అన్ని గత పాపాలను మరియు చెడు పనులను తొలగిస్తుంది మరియు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. యోగిని ఏకాదశి వ్రత కథ. పద్మపురాణంలో ప్రస్తావించబడిన కథ ఇలా ఉంది. ఒకసారి ధర్మరాజు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి, హే జనార్దన, దయచేసి యోగిని ఏకాదశి కథ చెప్పండి అని అడిగాడు. దానికి ప్రతిస్పందనగా కృష్ణుడు రాజును ఉద్దేశించి, ఓ రాజన్, ఆషాఢమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు యోగిని. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల అన్ని పాపాలు నశించి ఈ లోకంలో ఆనందాన్ని పొందుతాయి. అదే సమయంలో మరణానంతర జీవితంలో విముక్తి లభిస్తుంది. హే రాజరాజేశ్వర్, ఈ ఏకాదశి 3 లోకాలలోనూ ప్రసిద్ధి చెందింది మరియు దీనిని ఆచరించడం పాపాలను ప్రక్షాళన చేస్తుంది. పురాణంలో పేర్కొన్న కథను నన్ను చెప్పనివ్వండి, నిశితంగా గమనించండి. అల్కాపురి నగరంలో యక్షుల పాలకుడు మరియు శివభక్తుడు అయిన రాజు కుబేరుడు ఆధిపత్యం చెలాయించాడు. కుబేరుడి సేవకుల్లో ఒకరైన హేమలి దేవత పూజ కోసం మానస సరోవరం నుండి పువ్వులు సేకరించే బాధ్యత వహించాడు. హేమలి విశాలాక్షి అనే అందమైన స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఒకరోజు మానస సరోవరం నుండి పువ్వులు సేకరించిన తర్వాత హేమలి కామకోరికలకు లొంగిపోయి తన భార్యతో ఆనందంలో మునిగిపోయాడు. పువ్వులను కుబేరుడికి అందజేయడంలో నిర్లక్ష్యం చేశాడు. కుబేరుని పూజించడానికి నిర్ణయించిన సమయం సమీపిస్తున్న కొద్దీ కోపంగా ఉన్న రాజు తన పరిచారకుల్ని
హేమలి ఇంకా పువ్వులు ఎందుకు సమర్పించలేదో పరిశోధించమని ఆదేశించాడు. పరిస్థితి తెలుసుకున్న సేవకులు కుబేరుని వద్దకు తిరిగి వచ్చి, ఓ రాజా, తోటమాలి ఇంకా తన భార్యను ఆస్వాదించడంలో మునిగిపోయాడు అని చెప్పారు. ఈ వార్తతో కోపోద్రిక్తుడైన కుబేరుడు హేమలిని పిలిపించాడు. భయంతో వణికిపోతూ హేమలి కుబేరుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అతని ఉనికిని చూచిన కుబేరుడు కోపంతో దహించబడ్డాడు. అతని పెదవులు వణుకుతున్నాయి. అతను హేమలిని ఇలా శిక్షించాడు. ఓ పాపాత్ముడు, నీచమైన దుష్టుడు, దేవతలకు కూడా ప్రభువు, నా అత్యంత పూజనీయుడైన శివునికి నువ్వు అగౌరవపరిచావు. నీ భార్య నుండి విడిపోవడాన్ని భరించమని మరియు మరణరాజ్యానికి చేరుకున్న తర్వాత కుష్ఠరోగిగా మారమని నేను నిన్ను శపిస్తున్నాను. ఆ విధంగా కుబేరుడి శాపంతో హేమలి భూమిపై పడి కుష్ఠరోగిగా రూపాంతరం చెందాడు. బాధతో తిరుగుతూ చివరికి మార్కండేయ ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు. హేమలి దయనీయ స్థితిని గమనించిన ఋషి, నీ అందమైన రూపాన్ని తీసివేసిన నీకు ఏ దురదృష్టం కలిగింది? నా ఆధ్యాత్మిక శక్తుల ద్వారా నీ శరీరం ఒకప్పుడు అద్భుతంగా ఉండేదని నేను తెలుసుకున్నాను అని అడిగాడు. హేమాలి చేతులు జోడించి ఇలా అన్నాడు. ఓ ముని, నేను యక్షరాజు కుబేరుడికి హేమాలి అనే వ్యక్తిగత సేవకుడిని. రాజు పూజ కోసం పువ్వులు తీసుకురావడం నా రోజువారీ విధి. అయితే ఒకరోజు నా భార్యతో ఆనంద క్షణాల్లో మునిగిపోవడం వల్ల నేను తిరిగి రావడానికి ఆలస్యం చేశాను. తత్ఫలితంగా నేను మధ్యాహ్నం ముందు పువ్వులు అందజేయలేకపోయాను. ఫలితంగా కుబేరుడు నా భార్య నుండి వేరుపడి కుష్ఠవ్యాధితో ఈ మరణరాజ్యంలో అంటే భూమి మీద ఉండమని బాధతో నన్ను శపించాడు. ఆ విధంగా నేను కుష్ఠరోగిని అయ్యాను. నా భార్య నుండి వేరుపడి నా దుఃఖంతో బాధపడ్డాను. నా బాధ నుండి ఉపశమనం పొందడానికి ఒక నివారణను నాకు సలహా ఇవ్వమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. దానికి ప్రతిస్పందనగా మార్కండేయ ఋషి ఇలా అన్నాడు. నీవు నా ముందు సత్యంగా మాట్లాడావు కాబట్టి మోక్షాన్ని తెచ్చే ఉపవాసాన్ని నేను వెల్లడిస్తాను. ఆషాఢ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే యోగిని అనే ఏకాదశిని నీవు నమ్మకంగా పాటిస్తే నీ పాపాలన్నీ నయమవుతాయి మరియు నీవు స్వస్థత పొందుతావు. మార్కండేయ ఋషి చెప్పిన ఈ జ్ఞానయుక్తమైన మాటలను విన్న హేమాలి ఆనందంతో వెంటనే యోగిని ఏకాదశి ఉపవాసం పాటించడం ప్రారంభించాడు. ఈ ఆచరణ ఫలితంగా అతను తన పూర్వరూపాన్ని తిరిగి పొంది తన భార్యతో సంతోషంగా జీవించాడు. కథను ముగిస్తూ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. హే రాజన్, యోగిని ఏకాదశి కథను చెప్పడం లేదా వినడం వల్ల కలిగే పుణ్యం 88,000 మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టడంతో సమానం. ఈ పవిత్ర రోజున ఉపవాసం ఉండడం వల్ల అన్ని పాపాలు నశించిపోతాయి. చివరికి మోక్షం మరియు స్వర్గాన్ని పొందే అర్హత లభిస్తుంది. ఈ యోగిని ఏకాదశి వ్రతం యొక్క ఆచారాలు. యోగిని ఏకాదశి పూజ మరియు ఉపవాసం దశమి తిథి నుండి ద్వాదశి తిథి వరకు ప్రారంభమవుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించేవారు తామస ఆహారాన్ని పూర్తిగా త్యజించి సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి. అతను లేదా ఆమె అన్ని శారీరక సుఖాలకు దూరంగా ఉండాలి. భక్తుడు సానుకూలంగా ఆలోచించి విష్ణువుకు శ్రేయస్సు కోసం ప్రార్థించాలి. ఆహార్య చిత్రపటానికి లేదా విగ్రహానికి పూలు మరియు స్వీట్లు సమర్పించాలి. ఇతర పూజా సామాగ్రి అయిన ధూపము, దీపము, నీటి పాత్ర మరియు గంటను దేవునికి సమర్పించడానికి ఒక పళ్ళెంలో ఉంచాలి. ఏకాదశి రోజున తులసాకులు తెంపాల్సిన అవసరం లేకుండా తులసాకులను ముందు రోజు కొనుగోలు చేయాలి. భక్తులందరూ దానిని విష్ణువుకు సమర్పిస్తారు. ఈ రోజున రావి చెట్టును పూజించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. కుటుంబ సభ్యులు ఉపవాసం ఉండలేకపోయినా కుటుంబ ఆరోగ్యం మరియు ఆనందం కోసం బిగ్గరగా భజనలు మరియు హారతులు పాడినప్పటికీ ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ పూజలో పాల్గొవచ్చు. పూజ ముగిసిన తర్వాత ప్రసాదం అందరికీ అంతరాయం కలిగిస్తుంది మరియు అందులో స్వీట్లు లేదా పండ్లు ఉండాలి.
ఉపవాసం పాటించేవారు తృణధాన్యాలు మరియు ఉప్పు లేకుండా 1 లేదా గరిష్టంగా 2 భోజనం తినాలని గుర్తుంచుకోవాలి. అతను లేదా ఆమె తరచుగా నీరు త్రాగకుండా ఉండాలి. మరుసటి రోజు సూర్యోదయ సమయంలో భక్తుడు భగవంతునికి ప్రార్థన చేసి దీపం వెలిగించి ప్రసాదం పంచిపెడతాడు. దీంతో అతడు లేదా ఆమె ఉపవాసం ముగుస్తుంది. ఇతర ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే యోగిని ఏకాదశి కూడా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా చాలామంది హిందువులు దీన్ని పాటిస్తారు. యోగిని ఏకాదశి ఆచారాలను పాటించేవారు మంచి ఆరోగ్యాన్ని సాధించగలరని, సంపన్నులు అవుతారని మరియు ప్రతిఫలంగా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని పద్మపురాణంలో ప్రస్తావించబడింది. ఈ ఉపవాసం ప్రతి సంవత్సరం ఒక్కసారి వస్తుంది మరియు దాని ప్రభావం దాదాపు 80,000 మంది బ్రాహ్మణులకు సేవ చేసి తినిపించినంత బలంగా ఉంటుంది. ఉపవాసం మరియు పూజను ఖచ్చితంగా పాటిస్తే యోగిని ఏకాదశి ఒకరి జీవితంపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇతర ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే ఉపవాసం కూడా సూర్యోదయం నుండి ప్రారంభమై మరుసటి రోజు సూర్యోదయం వరకు కొనసాగుతుంది. వ్రతాన్ని ఆచరించే వ్యక్తి గోధుమ, బార్లీ లేదా బియ్యం వంటి ఏ రకమైన తృణధాన్యాలు లేదా ఏ ధాన్యాలు తినకూడదు. తినే ఆహారాన్ని ఉప్పు లేకుండా విడిగా వండుకోవాలి. యోగిని ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. రోజంతా శుభ్రంగా ఉండి విష్ణు మంత్రాలను జపించడం కూడా ముఖ్యం. ఉపవాసం ప్రకారం భక్తుడు రాత్రిపూట మేల్కొని విష్ణువును మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించాలి. ఏకాదశి నాడు ఏం తినాలి? ఏకాదశి వ్రతం సమయంలో ఆహారం తీసుకోవడం నిషిద్ధం అని శాస్త్రాలు చెప్తున్నాయి. అన్ని ఏకాదశులలో నిర్జల ఏకాదశి సమయంలో మాత్రమే నీరు కూడా తాగకూడదు. అదనంగా ధర్మసింధు అనే పుస్తకం పూర్తి ఉపవాసం పాటించలేని వ్యక్తుల కోసం ఏకాదశి ఉపవాసంలో ఏ ఆహారం తినవచ్చో మార్గదర్శకాలను అందిస్తుంది. ఈ గ్రంథంలో పేర్కొన్న ఆహారం ఈ క్రింది విధంగా ఉంది. ఉత్తమమైన వాటి నుండి తక్కువ ప్రాధాన్యత కలిగిన వాటి విభజించబడింది. గాలి పూర్తి ఉపవాసం, పంచగవ్యం ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడ మిశ్రమం, నెయ్యి, స్పష్టమైన వెన్న, నీరు, ఆవు పాలు, నువ్వులు, పండ్లు, గోధుమలతో చేసిన రొట్టె, సాదా బియ్యం. గ్రంథం ప్రకారం ఉపవాసం సమయంలో పరిశీలకుడు ఒకసారి మాత్రమే తినాలి. ఖలీలగి ఏకాదశి అంటే ఏమిటి? ఒడిశాలో యోగిని ఏకాదశిని ఖలీలగి ఏకాదశి లేదా అనసార ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి జగన్నాథ భక్తులకు ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రోజున జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడు, బలభద్రుడు, కృష్ణుడి అన్నయ్య బలరాముడు మరియు సుభద్ర వారి చెల్లెలు విగ్రహాలకు మందులు వేస్తారు. ఎందుకంటే పూర్ణిమ సమయంలో స్నానం చేసిన తర్వాత వారు జ్వరంతో బాధపడుతున్నారని నమ్ముతారు. దేవతలను కోలుకోవడానికి నిర్బంధించినందున విగ్రహాలను గర్భగుడి నుండి వేరే గదిలో ఉంచుతారు. ఈరోజు ఆచారాలలో గంధపు చెక్క మరియు ఖలీ అనే సేంద్రియ పేస్ట్ను ఉపయోగిస్తారు. దీనివల్ల దీనికి ఖలీలగి ఏకాదశి అని పేరు వస్తుంది. ఏకాదశి తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవతలు పూర్తిగా కోలుకుంటారు మరియు వారు తమ అత్త స్థలానికి వెళ్తారు. దీన్ని ప్రసిద్ధ తీర్థయాత్రగా పాటిస్తారు. యోగిని ఏకాదశి పారణ సమయం జూన్ 22 మధ్యాహ్నం 1:49 నుండి సాయంత్రం 4:30 వరకు. ఈ లోపల పారణ చేయాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.